21వ డివిజన్ కృష్ణమందిరం దగ్గర 7 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ రాష్ట్ర ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. 21వ డివిజన్ అభివృద్ధికి 3.14 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. 21వ డివిజన్ కృష్ణమందిరం దగ్గర 7 లక్షల రూపాయలతో నిర్మించిన ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ రాష్ట్ర ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. 21వ డివిజన్ అభివృద్ధికి 3.14 కోట్ల రూపాయల నిధులు కేటాయించినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వాటిని ఆపే ఆలోచన మాది కాదు. అంతిమంగా ప్రజలకు మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి పనులని రాష్ట్రం అంతా కూడా వేగంగా జరుగుతున్న పరిణామ క్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వేదా రవిచంద్ర గారు, మరో పార్లమెంట్ సభ్యులు వేదా మస్తానరావు గారి అధికారుల సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక ఉద్యమం లాగా, ఒక జాతర లాగా ఈ పనులు సాగుతుంది. ఈ యొక్క డివిజన్ లో ఈరోజు ప్రారంభించుకుంది 7 లక్షల రూపాయలు ఆనాటి పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ నిధులు. దాన్ని ఇప్పుడు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చాం. ఈ సందర్భంగా దీనికోసం 7 లక్షల రూపాయలు నిధులు కేటాయించిన దానికి మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారు ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ గ్రాంట్ కింద 7 లక్షల రూపాయలు శాంక్షన్ చేసిన దానికి ఈ ప్రాంత ప్రజల పక్షాన మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డివిజన్ లో పూర్తి చేసుకున్నటువంటి పనులు అక్షరాల 3,14,00,000 రూపాయలు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒక్క 21వ డివిజన్ లో 3,14,00,000 రూపాయలతో నూతనంగా శాంక్షన్ చేయించి ఆ పనులు ప్రారంభించి ఎక్కడికక్కడ ప్రజలైతే చేత ప్రారంభించి శంకుస్థాపన చేసిన రోజే ప్రారంభోత్సవ తేదీని ప్రకటించి 3,14,00,000 రూపాయల పనులు పూర్తి చేయడం జరిగింది. ఇవి కాకుండా జరుగుతున్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దాదాపుగా మరో 61 లక్షల రూపాయలు ఉన్నాయి. మరో 61 లక్షల రూపాయలతో జరుగుతున్న పనులు ఏదైతే కొత్తగా టెండర్ వర్క్స్ కాదు కానీ మొత్తం 61 లక్షల రూపాయలతో ఈ యొక్క డివిజన్ లో పనులు ఇంకా సాగుతూ ఉన్నాయి. ఇవే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఎక్కువగా అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తామని, అతి త్వరలోనే గతంలో ఏదైతే 339 పనులు ఒకే రోజు ఒకే సమయానికి ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించి చెప్పిన తేదీకి పూర్తి చేసి అందించాము. రెండో విడత కూడా అదే విధంగా 240 పనులు పూర్తి చేసి అందించాము. మరోసారి కూడా అలాంటి అభివృద్ధి పనుల జాతరకి అతి త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నామని తెలియజేస్తూ ఇంతటి అభివృద్ధి కార్యక్రమాలకి అవకాశం కల్పిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆలోచన ఒకటే, మా ఆకాంక్ష ఒకటే. ఇప్పుడు ఎన్నికలు లేవు, మరో మూడేళ్లు ఎన్నికలు రావు. ఎన్నికలు రాని వేళ ఎక్కడికక్కడ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఆ ప్రాంత అభివృద్ధి మీద దృష్టి సారించాలని చెప్పని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అదే రీతిలో ముందుకు సాగుతున్నాం. ఎక్కడ కూడా రాజకీయ కక్షలు, రాజకీయ వేధింపులు, రాజకీయంగా ఏదైతే చిన్నచూపు చుట్టం అలాంటి ధోరణి కాకుండా కలిసి వచ్చి అందరినీ కలుపుకొని నేను మళ్ళీ కూడా చెప్తూ ఉన్నా, అభివృద్ధి కార్యక్రమాల సాధనలో ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా కలిసి వచ్చే ప్రతి ఒక్క పార్టీని
కలుపుకొని పోతాం. దాంట్లో రెండు ఆలోచన లేదు. ఎన్నికల వేళ ఎవరి జెండాలు వారి, ఎవరి అజెండాలు వారి, ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు ఓటు వేసుకోవచ్చు. ఎన్నికలు లేని వేళ అందరం కలిసికట్టుగా ఒక్క తాటి మీద ఉంటేనే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఆ రీతిగా నెల్లూరు రూరల్ అనేది ముందుకు సాగుతూ ఉన్నాం. దీనికి ఉదాహరణే ఇటీవల పుట్టేపాలెం కలుజు మీద ఆ బ్రిడ్జి శంకుస్థాపన చేసినప్పుడు ఆ పుట్టేపాలెం కలుజు మీద ఆ బ్రిడ్జి శంకుస్థాపనకి కేవలం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులే కాకుండా సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ కలిసి వచ్చే ప్రతి రాజకీయ పార్టీని ఆహ్వానించడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో ఏదైతే మా ప్రధాన ప్రత్యర్థి ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా కలుపుకుని వెళ్ళడానికి అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి అందరూ కూడా కలిసి రమ్మని చెప్పని స్వాగతిస్తూ ఉన్నా. మరోసారి ఈ యొక్క ప్రాంత అభివృద్ధి కోసం అధికంగా